ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ విజయలక్ష్మి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈరోజు చిట్కాలని చూసేద్దాము సో ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఎప్పుడైనా మనకి ఇలాగా చపాతీ పెనం ఉంటుంది కదండి అది చపాతీలు సరిగా రావట్లేదు అని అంటే గనక ఏదైనా బాటిల్లో అయినా ఇలాగ స్ప్రే బాటిల్లో అయినా సరే కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసేయండి ఆయిల్ వేసేసుకొని మనకి కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే దానిపైన చక్కగా స్ప్రెడ్ చేసేసేయండి తర్వాత టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడిచేసి చక్కగా చపాతీలు కాల్చుకుంటే చాలా బాగా వస్తాయండి అతుక్కోవన్నమాట చపాతీలు సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలాగ మనకి వేస్ట్ పేపర్స్ కొంచెం ఉండలాగా చుట్టేసేయండి వేస్ట్ పేపర్స్ లేదా పేపర్ కానీ ఏదైనా సరే చుట్టేసి ఎందుకంటే మనకి షూస్ నుంచి పిల్లల షూస్ కానీ లేదు పెద్దవాళ్ళ షూస్ నుంచి కానీ బ్యాడ్ స్మెల్ రాకుండా సో దాంట్లో పెట్టేస్తే ఏంటంటే బ్యాడ్ స్మెల్ని పేపర్ అనేది పీల్చుకుంటుందండి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందన్నమాట సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇలాగా పిన్స్ మనకి శారీకి పెట్టుకునే పిన్స్ ఉంటాయి కదా సేఫ్టీ పిన్స్ అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటే ఒక్కొక్కసారి కనిపించవు కదా మనకి ఏదన్నా యూస్ చేయని బ్యాంగిల్ కనుక ఉంటే తీసుకొని దానికి చక్కగా ఇలాగా పెట్టేసేయండి వెంటనే దొరుకుతాయి అలాగే ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మనం మర్చిపోతూ ఉంటాము సో ఒక దగ్గరే ఉంటే మనకి పని కూడా ఈజీ అవుతుందన్నమాట సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనకి ఎప్పుడు పని అప్పుడండి అంటే గిన్నెలు కానీ ఏదన్నా ఉన్నప్పుడు వెంటనే వాష్ చేసుకోవటం మంచిదండి దానివల్ల బొద్దింకలు కానీ అవి కానీ రాకుండా ఉంటాయి అన్నమాట సో ఎప్పుడు సింక్ అనేది క్లీన్గా ఉంచుకుంటే చాలా మంచిది సో ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలి అలాగే అలా కడిగేసుకుంటూ వచ్చిన తర్వాత మనకి స్టవ్ కూడా ఎప్పుడు నీట్గా ఉండాలండి కౌంటర్ టాప్ కానీ చక్కగా చుట్టుపక్కల అంతా నీట్గా ఉంటే మనకి ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మనకి ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది సో క్రిస్మస్ గురించి నేను ఒక స్టార్ని ఈజీగా చూపిస్తానండి ఫస్ట్ చూపించిన నేను పేపర్స్ అవి ఎక్కువ లేవు సో ఫస్ట్ ఏంటంటే చిన్నగా ఇట్లాగా పేపర్స్తో చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక చక్కగా కలర్ఫుల్ పేపర్తో చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇక్కడ ఏంటంటే వెడల్పు పొడవు మీ ఇష్టం అండి మీరు వెడల్పు పొడవు ఎంత తీసుకుంటారనేది మనకి హైట్ విడ్త్ సేమ్ ఉండాలన్నమాట సేమ్ అలా తీసుకొని మీకు ఎన్ని స్టార్స్ మనకు ఒక 7-8 అయితే కనుక చాలా బాగా వస్తుందన్నమాట లుక్ బాగుంటుంది సో మ్యాక్సిమం మీరు 8 వరకు అన్నా పెట్టుకోండి సో ఇలాగా నేను ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఫోల్డ్ చేస్తున్నానో ఒకసారి చూసేయండి సో ఫోల్డింగ్ అనేది ఏంటంటే ఈజీ ఫోల్డింగ్ అండి కష్టంగా ఏముండదు కానీ లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఫస్ట్ను ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ చూసారా మనకి రాకెట్ చేస్తారు కదా అట్లాగనమాట ఫోల్డింగ్ కూడా చాలా ఈజీగా చూపిస్తున్నానండి మీకు కన్ఫ్యూజన్ ఏమొద్దు చక్కగా కింద నుంచి అలా మడత వేసేసుకొని సో సైడ్కి కూడా మడత వేసేస్తున్నాను చూడండి చాలా ఈజీగా ఉంటుంది మీకు ఎక్కడైనా కన్ఫ్యూజ్గా అనిపిస్తే కనుక ఒక్కసారి వీడియోని రివైండ్ చేసుకొని చూడండి ఒకసారి బ్యాక్ వెళ్ళి చూస్తే ఈజీగా అర్థమైపోతుంది అనమాట సో ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత అక్కడ గమ్ అనేది అంటించాలి ఇప్పుడు మనం సో మీరు ఏ గమ్ అయినా ఫెవికాలా లేదు ఇట్లాగా స్టిక్స్ ఉంటాయి కదా ఫెవికాల్వి అవైనా యూజ్ చేయొచ్చు సో చక్కగా అంటించేసిన తర్వాత చూడండి ఒకసారి అంటిస్తున్నాను అంటించిన తర్వాత అలా తీసేసి అట్లా ఫోల్డ్ చేసేయాలి ఫోల్డింగ్ అనేది ఒక్కసారి చూసుకోండి మీకు అసలు కన్ఫ్యూజన్ అనేదే ఉండదు చాలా బాగా ఈజీగా చేసేస్తారు ఎన్నైనా చేసేసుకోవచ్చు ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇలాగ ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఒకదాని మీద ఒకటి అంటించేసేయాలి సో ఇదిగోండి ఇలాగా చక్కగా మీరు గమ్ అంటించేసి ఒకదానిపైన ఒకటి పెట్టేసి అతికిచ్చేసేయండి నేను ఇక్కడ ఇవి ఒక 4 ఉన్నాయి కదా ఇంకొక 4-3 చేశానండి 7 ఏమో చేశాను చాలా బాగా వచ్చింది సో చూస్తున్నారు కదా ఇలా అంటించేసిన తర్వాత మొత్తం అంటించేసిన తర్వాత మీకు స్టార్ చూపిస్తాను చాలా నీట్గా వచ్చింది ఫస్ట్ నేను చూపించిన కలర్ పేపర్స్తో ట్రై చేయండి ఇంట్లో చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు క్రిస్మస్కి స్టార్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా సో చూసారు కదా పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుందన్నమాట లాస్ట్లో అవి రెండు కూడా అటాచ్ చేసేయటమే మన ఇంట్లో కూడా పిల్లల బర్త్డేకి స్టిక్ చేసుకోవచ్చండి ఏం కాదు లుక్ బాగుంటుంది మన చేత్తో మనం చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో కలర్ఫుల్ పేపర్తో చేసుకుంటే చాలా బాగుంటుంది
సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను చపాతీలోకైనా లేదు మనకి వెజ్ పలావ్ అట్లా రైతా అనేది ఒక్కొక్కసారి కష్టపడుతూ ఉంటాం కదా. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కొంచెం బటర్ వేసుకున్నాను. తర్వాత కొంచెం సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని తర్వాత ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆనియన్ కూడా వేసేయండి. వేసేసి కలిపేసేయండి చక్కగా పచ్చివాసన పోయేదాకా. కొంచెం జీలకర్ర అలాగే పసుపు వేసేసి ఒకసారి కలిపేసేయండి. వేసేసుకొని కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకోండి, మీ రుచికి తగినంతగా కారము. అయితే ఏంటంటే ఉప్పు మాత్రం యాడ్ చేయకండి, ఇప్పుడే లాస్ట్లో యాడ్ చేద్దాం. ఎందుకంటే ఇదిగోండి పెరుగు వేసేసాం కదా, పెరుగు వేసిన తర్వాత మనకి ఒక్కొక్కసారి ఉప్పు వేస్తే విరిగినట్టు అయిపోతుంది కదా, సో వేయకండి. సో మనం ఉప్పు అనేది లాస్ట్లో వేసుకోవచ్చు. చక్కగా ఇలా ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఏం లేదు, జస్ట్ ఒక 2 minutes కుక్ అయితే సరిపోతుంది, మనకి ఎక్కువ అవసరం కూడా లేదు. ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెము సాల్ట్ వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకోవటమే. చపాతీలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బై, హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.